అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశాన్ని విశ్లేషించుకుందాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్, అదేనండి ఇంధన సంక్షోభం. మరి దీనివల్ల మన ఇండియాలో పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో మన రోజువారీ జీవితాలు ఏమైనా మారిపోబోతున్నాయా? ఈ విషయాలనే ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇది ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశం, కాబట్టి కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ముందుగా న్యూఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తున్న ఒక ఆసక్తికరమైన చర్చలకు వెళ్దాం. అదేంటంటే, త్వరలో మనకు మళ్లీ వర్క్ ఫ్రం హోం తప్పదా? ఆఫీసుల్లో ఏసీల వాడకంపై ఏమైనా ఆంక్షలు రాబోతున్నాయా? కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఒక అత్యవసర సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రూల్స్ ఏమైనా పాస్ చేస్తారా అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా కనిపిస్తోంది. అసలు ఏం జరగబోతోందన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. అసలు ఈ ఊహాగానాలకు బీజం ఎక్కడబడింది అంటారా? రీసెంట్గా గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పొదుపు మంత్రం గురించి మాట్లాడారు. విద్యుత్ అలాగే ఇంధనాన్ని ఆదా చేయడమనేది కేవలం ప్రభుత్వ నియమం మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి జాతీయ బాధ్యత అని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. ఇంకేముంది, ఈ కామెంట్స్ వినగానే ప్రభుత్వం నుంచి ఏవైనా కఠిన నిర్ణయాలు రాబోతున్నాయా అన్న చర్చ మొదలైపోయింది. మరి ఈ విషయం మీద ఎవరి వాదనలు వాళ్లకు ఉన్నాయి. ప్రధాని మాటల మీద ప్రతిపక్షాలు వెంటనే విమర్శలు గుప్పించాయి. అయితే దీనికి ప్రభుత్వ సంస్థ అయిన పీఐబీ మాత్రం ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లకుండా డైరెక్ట్గా డేటాతోనే బదిలిచ్చింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్స్ను చూపిస్తూ ఇది కేవలం మన దేశానికి పరిమితమైన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఒక గ్లోబల్ ట్రెండ్ అని చాలా స్పష్టంగా వివరించింది. దీన్ని బట్టి ఇంధన ఆదా అనేది ఎంత సీరియస్ ఇష్యూనో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఆకస్మిక ఒత్తిడికి కారణమేంటి? ఒక్కసారి మనం గ్లోబల్ మ్యాప్ చూస్తే పశ్చిమాసియాలో అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఆ భీకరమైన యుద్ధమే దీనికి అసలు కారణం. అక్కడ పరిస్థితుల దెబ్బకి సప్లై చైన్ దెబ్బతిని ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అనూహ్యమైన ప్రెషర్ వల్ల ఏమైందంటే, ప్రపంచ దేశాలన్నీ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి పరుగుపరుగున తమ ఇంధన విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రపంచ దేశాలేం చేస్తున్నాయో చూద్దాం. ముందుగా మన పని ప్రదేశాల వైపు చూస్తే చాలా దేశాలు మళ్లీ కోవిడ్ లాక్డౌన్ టైం నాటి వర్క్ ఫ్రం హోం సిస్టమ్ వైపు ఆశ్చర్యకరంగా మళ్లుతున్నాయి. అవును, ఎందుకంటే జనాలు రోజూ ఆఫీసులకు రావడం తగ్గిస్తే వాటంతట అవే రోడ్ల మీద వాహనాలు తగ్గుతాయి. తద్వారా భారీ స్థాయిలో ఇంధనం ఆదా అవుతుంది. సింపుల్ లాజిక్ కదా. విదేశాల్లో తీసుకుంటున్న తక్షణ నిర్ణయాలు చూస్తే మనకు నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. ఉదాహరణకు పాకిస్తాన్లో పవర్ బిల్స్ తగ్గించుకోవడానికి వారానికి 4 రోజులే ఆఫీసని చెప్పారు. ఇక ఇండోనేషియాలో అయితే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంటినుంచే పనిచేయాలని రూల్ పెట్టేశారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా లాంటి ఇతర ఆసియా దేశాలు కూడా అచ్చం ఇదే బాటలో నడుస్తూ పెట్రోలు, డీజిల్ వాడకాన్ని పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తున్నాయి. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఒక్క నెంబర్ చూడండి, 25 నుంచి 26 డిగ్రీలు. సాధారణంగా వాణిజ్య సముదాయాల్లో కరెంటును తెగలాగేసేది ఏసీలే కదా. అందుకే పవర్ గ్రిడ్ల మీద భారం తగ్గించడానికి బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక లాంటి దేశాలు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాయి. ఆఫీసుల్లో ఏసీ టెంపరేచర్ను ఖచ్చితంగా ఈ 25-26 డిగ్రీల దగ్గరే సెట్ చేయాలని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశాయి. అయితే కొన్ని దేశాలు ఒక అడుగు ముందుకేసి ఏకంగా షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాయి. జార్డాన్ దేశాన్ని తీసుకుంటే వాళ్లు తమ అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీల వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేసేశారు. ఒక్కసారి ఆలోచించండి, జార్డన్ లాంటి ఎడారి దేశంలో ఎండలు మండిపోయే చోట అసలు ఏసీలు వాడొద్దని చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధన పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఏసీలే కాకుండా యూరప్ దేశాలైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మరో రకంగా ప్లాన్ చేస్తున్నాయి. రాత్రిపూట వీధి దీపాలను సగానికి పైగా తగ్గించేస్తున్నారు. లిఫ్ట్లు వాడకుండా మెట్లు ఎక్కండి అని జనాలని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్, నెదర్లాండ్స్ లాంటి చోట్లయితే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే పన్నుల్లో భారీ రాయితీలిస్తూ సౌర విద్యుత్ వాడకాన్ని అమాంతం పెంచేలా చూస్తున్నారు. సరే, మరి ట్రాన్స్పోర్ట్ సంగతేంటి? రవాణా వ్యవస్థని ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. సౌత్ కొరియాలో అయితే వాహనాల వాడకం తగ్గించడానికి సరీబేసి అంటే ఆడ్ ఈవెన్ రూల్ నడుస్తుంది. శ్రీలంకలో చూస్తే పెట్రోల్ పంపిణీకి కఠినమైన క్యూఆర్ కోడ్ రేషన్ సిస్టమ్ తెచ్చారు. ఇక ఇండోనేషియా అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే బయోడీజిల్కు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తోంది. ఎవరి స్టైల్ వాళ్లదన్నమాట. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఒకసారి ఒక కాలక్రమంలో ఆర్డర్ పెట్టుకుంటే ఈ చైన్ రియాక్షన్ ఎలా జరుగుతోందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట
పశ్చిమాసియా యుద్ధంతో మొదలైన ఒత్తిడి, దాన్ని బట్టి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన గైడ్లైన్స్, దానికి తగ్గట్టుగా మన ప్రధానమంత్రి చెప్పిన పొదుపు మంత్రం, వీటన్నిటి ఎఫెక్టే ఇప్పుడు ఢిల్లీలో జరగబోయే ఈ ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్. ఇదంతా ఒకదానికొకటి బలంగా లింకయున్న ఒక పెద్ద ప్రాసెస్. సో ఇప్పుడు మళ్లీ మనం తిరిగి మన ఇండియా దగ్గరికొద్దాం. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏం జరగబోతోంది అన్నదానిపై రాజకీయ, ఆర్థిక వర్గాలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో నడుస్తున్న ఈ ట్రెండ్ మన దగ్గర కూడా అప్లై అవుతున్నా, మనక్కూడా వర్క్ ఫ్రం హోమ్, ఏసీల మీద లిమిట్స్ లేదా ఇంధన రేషనింగ్ లాంటి ఆంక్షలు రాబోతున్నాయా అన్నది ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఇదంతా చూస్తుంటే త్వరలోనే మన దైనందిన జీవితాలు ఒక పెద్ద టర్న్ తీసుకోబోతున్నాయా అనిపిస్తోంది గదూ. మరి ఆ క్యాబినెట్ మీటింగ్లో ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ మన లోకల్ లైఫ్ స్టైల్ను ఎలా మార్చబోతోంది అనేది వేచి చూడాలి. మరిలాంటి మార్పులకు మనం సిద్ధంగా ఉండక తప్పదేమో. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను.